నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా వాస్తవులందరికీ కూడా ఈయన అందరూ బాగా సుపరిచితం. ఆ మాటకు వస్తే ఎంపీగా ఆయన గతంలో సేవలు అందించారు. మరి ఆయన గతంలో ఎంపీగా సేవలు అందించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వైసీపీని వీడి వైసీపీ తరపున ఆయన ఎంపీగా సేవలు అందించారు. తర్వాత వైసీపీని వీడి ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 2014లో రాజశేఖర్ రెడ్డి అభిమానిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనతి కాలంలోనే మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. నెల్లూరు వ్యాప్తంగా కూడా మరి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, మరి ఎవరైనా కూడా అన్నా అని వస్తే ఆదరించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ దగ్గర ఒక రకంగా పోయారు అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో ఆయన వచ్చినా కూడా మరి సక్సెస్ అయితే కాలేదు ఆ టైంలో. ఆ తర్వాత 2018లో ఆయన వైసీపీలో మరి జాయిన్ అయ్యారు. దానిలోనే ఉండి మరి ఆయన తమ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ మరి ఎంపీగా ఉన్నారు. తర్వాత అనతికాలంలోనే ఆయన విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇవ్వటం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత అప్పట్లోనే టీడీపీలో జాయిన్ అవుతాను మరి అని చెప్పినా కూడా మరి కొన్ని షరతులు ఆయన పెట్టడంతో అప్పట్లో చంద్రబాబు అలా కాదు, మరి ముందు మీరు పార్టీలో జాయిన్ అవ్వండి చూద్దామని గతంలో చెప్పారు. ఆ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత 2024లో ఆయన మరి ఎంపీగా మరి గెలవటం అయితే జరిగింది. మరి కేంద్ర మంత్రిగా మంత్రిత్వ శాఖలోకి ఈయన తీసుకునే అవకాశం అయితే మరి ఇప్పుడు ఉండబోతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో మరి ఇలాంటి మంచి వ్యక్తిని అయితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కోల్పోవడం అంటే ఒక రకంగా వైసీపీకి అది నష్టం అప్పట్లో. తర్వాత వడిసి పట్టుకున్న టీడీపీ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మరి టీడీపీ తరపు నుంచి పోటీ చేయించడం, ఆయన దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లతో గెలుపొందడం చకాచకా జరిగిపోయాయి. ఇంతకీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మరి కేంద్ర మంత్రిత్వ శాఖలో తీసుకునే అవకాశాలు మెండుగా కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు తెలంగాణలో నుంచి డీకేఆర్ని తీసుకుంటారని కూడా ఒక ఇదైతే నడుస్తుంది. మరి చూడాలి ఎంతవరకు ఇది వాస్తవం అనేది తెలవాలి. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా స్పష్టంగా అవగాహన కనిపించే అవకాశం, కేంద్ర మంత్రిత్వ శాఖలో చోటు కల్పించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రధానంగా చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయంటే ఆయనకి మంచి పట్టు ఉండటం, రాజకీయ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటం, అందరూ ఆయన టీడీపీ పార్టీలో ఉండటంతో గతంలో చంద్రబాబు నాయుడు మాటిచ్చిన దాని ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖలోకి మరి ఈయన్ని సిఫార్సు చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకి ఉండే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. జనసేన కూటమిలో ఉన్న బీజేపీ కంటే కూడా మరి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్ షేర్లో ఎక్కువ టీడీపీ అక్కడ ఉంది. దానిలో భాగంగా మరి కేంద్ర మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రిలోకి తీసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వచ్చే ఛాన్స్ చాలా మెండుగా కనబడుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి జగన్ దగ్గర మరి అవని పని మరి ఈ రోజున మరి టీడీపీలో అవటం ద్వారా తను కూడా మరి కేంద్ర మంత్రిత్వ శాఖలోకి వెళ్ళడం ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుకున్న లక్ష్యాన్ని మరింత చేరువయ్యే అవకాశం టీడీపీ పార్టీ కల్పించబోతుందని అడుగు తెలుస్తుంది. ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ దగ్గర కూడా చంద్రబాబు నాయుడు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు వినిపించినట్టుగా మరి రాజకీయంగా కూడా పెద్ద గుసగుసలు అయితే వినబడుతున్నాయి. మరి ఇంకెవరు పోటీలో ఉన్నప్పటికీ కూడా వేమిరెడ్డి పేరునే ప్రధానంగా చర్చలోకి తీసుకురావడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రిత్వ శాఖలోకి అవకాశాలు కల్పించడానికి మరి చాలా మెండుగా అవకాశాలు కనబడుతున్నాయని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన్ని మంత్రిత్వ శాఖలు తీసుకుంటానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? మరి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పేదల పాలిట మరి కరుణామయుడిగా పేరుండి మరి ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే తెలవని వాళ్ళు ఉండరు. ఇంకా తాజాగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కౌంటర్ చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒక 50,000 రూపాయలు ఇచ్చారని, కానీ నేను సేవాదాత దృక్పథంతోనే నీకు 50,000 ఇచ్చాను, మరి అలాంటి వాళ్ళు దాన్ని కూడా రాజకీయం చేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి రీకౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి
పొసిగే అవకాశమే ఎక్కడా కూడా కనబడతలేదు. అందున టీడీపీలో ఉండడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనదైన మార్కు రాజకీయంతో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రిత్వ శాఖలోకి ఎప్పుడైతే అవకాశం లభించబోతున్నట్లు తెలుస్తుందో ఆయన అభిమానులకు కావచ్చు, మరి అందరికీ కూడా మంచి కొంత జోష్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా మంత్రిత్వ శాఖలో తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందని మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.